హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. బండి ఫుల్ ట్యాంక్ చేయించేసా. ఫుల్ ట్యాంక్ చేయించి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. కంకిపల్లిలో పికప్ చేసుకున్నా. ఇంకా హైవే ఎక్కించాం. హైవే ఎక్కించిన తర్వాత 6 hours 14 minutes చూపిస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ 4:30 4:28 ఆ టైంకి చూపించింది రీచ్ టైము. డ్రాప్ లొకేషన్కి కొంచెం ఫాస్ట్గా రానా అని చెప్పారు. వాళ్ళ ప్రాబ్లం అది ఏంటంటే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కొత్త చనిపోయారంట. ఇక్కడ కంకిపాడ దగ్గర స్టూడెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చైతన్య కాలేజ్లో. తన కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ విషయం నాకు చెప్పారు, ఆ చిన్నపిల్లడికి చెప్పలేదు. ఏదో ఫంక్షన్ ఉంది, తిరుపతి వెళ్ళాలి అంటున్నాడు. చిన్నపిల్లడు కదా, అందుకే చెప్పలేదు. నాకు చెప్పారు తనకి చెప్పొద్దు, కొంచెం ఫాస్ట్గా తీసుకురా అని. గుంటూరు టోల్గేట్కి వచ్చేసాం. గుంటూరు టోల్గేట్ సింగిల్ 175, తర్వాత 85. నిన్న ఈరోజు గుంటూరు టోల్గేట్కి చాలా మనీ కట్ అయిపోయాయి. అంతకుముందే బెటరు. 24 hours లోపు ఎన్నిసార్లు వెళ్ళినా ఒకసారి కట్ అయ్యేది. మినిమం బ్యాలెన్స్ 100 rupees ఉంటే సరిపోయేది. 24 hours ఎన్నిసార్లు వెళ్ళినా టోల్గేట్ కట్ అయ్యేది కాదు. కొంతమంది కస్టమర్లు మన ప్రాబ్లం అర్థం చేసుకుని టోల్గేట్ మనీ ఇస్తారు, కొంతమంది ఏమో ఇవ్వరు. నిన్న కస్టమర్ ఇచ్చారు, ఈరోజు కూడా ఇంక్లూడ్ అయ్యేది. ఫైనల్గా చిలకలూరుపేట బైపాస్ దగ్గరకు వచ్చేసాం. అంతకుముందు చిలకలూరుపేట సిటీలోకి వెళ్ళి రావాలి, ఇప్పుడేమో డైరెక్ట్ బైపాస్లో నుంచి వచ్చేయచ్చు. చిలకలూరుపేట వెళ్ళకుండా కొత్తగా వేశారు. ఈ హైవే అయితే చాలా బాగుంది. టెన్కి స్టార్ట్ అయ్యాము, అసలు ఎక్కడ ఆపలేదన్నమాట వెహికల్. చిలకలూరుపేట హైవే, న్యూ హైవే అంతా ఓపెన్ చేస్తారు. అటు సైడ్ ఇటు సైడ్ అయితే చాలా బాగుంది. ఇంకా టైం ఎంత చూపిస్తుందంటే 5 hours 17 minutes చూపిస్తుంది. అట్లా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత కోటప్పకొండ రూట్ అని ఉంటుంది. నెల్లూరు ఏమో స్ట్రైట్ పోవాలి, కోటప్పకొండ లెఫ్ట్కి తిరగాలి. ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకోవాలి. సర్వీస్ రోడ్ తీసుకుని కిందకి వెళ్ళిపోయి అండర్ పాస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్ రోడ్ అనమాట. కోటప్పకొండ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. ఇగో ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకోవాలి. క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తాడు కోటప్పకొండ అని. కోటప్పకొండకి లెఫ్ట్ తిరగమని మెన్షన్ చేస్తాడు. ఇంక ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తామే. స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత అండర్ పాస్ ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే చిలకలూరుపేట సిటీలోకి వెళ్ళిపోతాం. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ రైట్ తిరిగిన తర్వాత ఒక్కటే రోడ్డు, కోటప్పకొండ టెంపుల్ ఉంటుంది కదా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. స్ట్రైట్కి ఇంకొకటే రోడ్డు, కోటప్పకొండ టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవడమే. లెఫ్ట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ వినుకొండ నర్సరావుపేట హైవేలోకి వెళ్ళిపోతాం. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. అక్కడ కోటప్పకొండ దగ్గర తీయలేదు, అప్పుడు కాల్ వచ్చింది కిరాయి గురించి. వెల్కమ్ టు వినుకొండ వచ్చేసాం అనమాట. వినుకొండ సిటీలో ఇట్లాగే స్ట్రైట్ ముందుకు వెళ్ళిపోతే ఇండియన్ స్టాచ్యూ ఒకటి వచ్చింది. అక్కడ నుంచి లెఫ్ట్ రైట్ ఉంటే అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని డైరెక్ట్ ఒక్కటే రూట్ స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతే పొదిలి జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోవడమే. రూట్ అయితే బాగానే ఉంటుంది, అంతా హైవేనే, చాలా బాగుంటుంది. యాక్చువల్గా 10కి స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ డ్రాప్ లొకేషన్ చూస్తే 352 kilometers. 10కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేసరికి 4:30 చూపించింది. కానీ కస్టమర్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రాన్న, తందే లేటు, తను వస్తే తీసుకెళ్ళిపోతాం బాడీ అని చెప్పారు. ఇక్కడ చదివే బాబు వాళ్ళ బాబాయ్ చనిపోయాడంట. లాస్ట్గా చూడడం కోసం వాళ్ళు అంత మనీ ఖర్చు పెట్టుకుని కార్ మాట్లాడారు. ఇది టోటల్గా 350 వచ్చింది. టోల్తో అన్నీ ఇంక్లూడ్ కలిపి 9,000 మాట్లాడాం. కస్టమర్ 9,500 ఇచ్చారు.
ఇంకో ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి వెళ్ళిపోవడమే. ఇక్కడ కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో ఇటువైపు వచ్చినా కానీ ఇక్కడ వినుకొండ దగ్గర ఈ టర్నింగ్ దగ్గర ట్రాఫిక్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఒక ఊరు వస్తుంది అక్కడికి అనమాట. టోటల్ ఇక్కడికి 150 కిలోమీటర్స్ వచ్చింది. టైం 12 అయింది. 2 అవర్స్లో వినుకొండ వచ్చేసాం. పొదిలి జంక్షన్ కూడా దాటేసాం. పొదిలి జంక్షన్లో ఒకసారి టీ కాపాను. నేను ఒక టీ తాగా, ఆ చిన్న బాబేమో కూల్ డ్రింక్ తాగాడు. ఇదేమో మెడిప్పి టోల్ అనమాట. ఇది అప్ అండ్ డౌన్ 80 రూపీస్, సింగిల్ 50. అటు నుంచి వచ్చేటప్పుడు 30 గట్ అయింది. శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి కూడా ఈ టోల్ గేట్ యాడ్ అయింది. కొత్త అంటే అంత కొత్తగా ఏం ఓపెన్ చేయలేదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. మేడప్పి సింగిల్ ఏమో 50, కార్కి అప్ అండ్ డౌన్ అయితే 80 రూపీస్ కట్ అవుతుంది. నేను మొత్తం 400 రీఛార్జ్ చేశాను. 350 చేంజ్ అంత కట్ అవుతాయి. నేను 400 రీఛార్జ్ చేశాను టోల్ గేట్కి. తిన్నగా ఒక్కటే డైరెక్ట్ రూట్ అనమాట, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. 3.5 అవర్స్ చూపిస్తుంది. ఇంకా డైరెక్ట్గా వచ్చేసిన తర్వాత కుంట వస్తుంది కదా, కుంట నుంచి కూడా స్ట్రైట్. కుంట దాటిన తర్వాత పెద్ద 2 కొండలు వస్తాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఆ మధ్యలో నుంచి అంతకుముందు సింగిల్ రూట్ ఉండేది శ్రీశైలం వెళ్ళడానికి. ఇప్పుడు ఇదంతా చెడగొట్టేసి డబల్ రూట్ చేస్తున్నారు. కుంట నుంచి అంతా ఇంకా డబల్ రూటే అనమాట. ఈ రూట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అసలు రాలేదు ఇప్పుడే. నేను సింగిల్ రూట్ ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాను. ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం అనమాట ఈ డబల్ రూట్ చేసేటప్పుడు. అందుకే ఇదంతా కొంచెం రష్గా ఉంది. ఒక్కొక్క చోట ఏమో తవ్వేశారు, ఒక్కొక్క చోట ఏమో ఇలా మెయిన్ రోడ్డు నీట్గా వేసేసారు. ఇంకా పక్కన బోర్డర్లు గీయాలనుకుంటా. కొంచెం దూరం వేసేసి ఉంది, కొంచెం దూరం ఏమో మళ్ళీ ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇలా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది. ఏం చేస్తాం, కస్టమర్ కోసం తప్పదు. కొంచెం ఫాస్ట్ అని కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఆ అబ్బాయికి మాత్రం అసలు ఏం చెప్పలేదు, బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. తనేమో పెద్ద తిరుపతి ఏదో ప్లాన్ చేసినట్టున్నారన్న అంటున్నాడు. చిన్నపిల్లడుగా తెలియదు, నాకు తెలుసు, అయినా నేనేం చెప్పలేదు. అవునా అన్నాను. ఆకలేస్తుందని 2 టైమ్స్ అడిగాను, ఏమి వేయట్లేదు అన్నాడు. ఫైనల్గా డోర్నాల్ ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. ఇదే డోర్నాల. ఇక్కడ వరకు మెయిన్ రూట్ డబల్ రూట్ వేసేస్తున్నారు. ఇక్కడ లోపల సీసీ రోడ్డు ఇది. డైరెక్ట్ తిన్నగా ఒక్కటే రోడ్డు పట్టుకుని కొట్టడమే. ఇంకా స్ట్రైట్ ఒక్కటే రూట్ వెళ్ళిపోవడమే. డోర్నాల ఇక్కడ నుంచి ఈ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్కి ఆర్చ్ ఉంటుంది. ఇది ఆర్చి ఇటు నుంచి లోపలికి వెళ్ళామంటే అంతా ఘాటి. శ్రీశైలం 50 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ పడుతుంది ఈజీగా. మనం అటు కాదు కదా, మనం స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. మనం 231 కిలోమీటర్స్ వరకు వచ్చేసాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఆయిల్ ఒక పాయింట్కి కొంచెం దిగింది. ఇంకా 3 అవర్స్ చూపిస్తుంది జర్నీ. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ఆత్మకూరు ఘాటు తగులుతుంది అనమాట. ఫైనల్గా ఘాట్ రోడ్లోకి వచ్చేసాం. ఇది బాగా సింగిల్ రోడ్డు, అటు ఇటు మార్జిన్ లేవు. వెహికల్ అటు క్రాస్ అవ్వాలంటే కంపల్సరీగా ఆ వెహికల్ కానీ ఈ వెహికల్ కానీ మార్జిన్ దిగాల్సిందే. కొంతమంది లోకల్లో ఉంటారు కదా, ఆ లోకల్లో ఏమో మార్జిన్ దిగట్లేదు. ఊరికే అర్థమైపోయింది అక్కడ లోకల్ బండి ఏది అని. అలాగే వాళ్ళేమో మార్జిన్ దిగట్లేదు, మనమేమో మార్జిన్ దిగాల్సి వస్తుంది. బరాబర్ తప్పుకుంటే జాగ్రత్తగా క్రాస్ చేస్తే ఏదైనా కొంచెం అవతల వాళ్ళు మిస్టేక్ చేసినా, పోనీ యువతల వాళ్ళు మిస్టేక్ చేసినా 2 మిర్రర్లు కొట్టుకుంటే అంత రిస్క్ ఎందుకు, దిగేసి జాగ్రత్త కింద నుంచి వెళ్ళిపోవడం బెటర్. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంతా పర్లేదు, కానీ ఒక 10 కిలోమీటర్స్ అలా వరకు మాత్రం ఘాట్ రోడ్డు. ఖచ్చితంగా ఏదో ఒక బండి కిందకి దిగాల్సిందే. అయితే ఆ బండి దిగాలి, లేదా ఈ బండి దిగాలి. మనకేమో టైం అయిపోతుంది కదా. వెళ్ళేటప్పుడు మాత్రం 100+ స్పీడ్లోనే వెళ్ళాం. ఈ ఘాట్ రోడ్లో అయితే తెలిసిందేగా, ఫ్యూయల్
కొంచెం ఎక్కువ తాగేస్తుంది. 100+ వెళ్తే ట్యాక్సీ వాళ్ళు మ్యాక్సిమం అంత స్పీడ్ ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఫ్యూయల్లో కొంచెం మనీ మిగిల్చుకోవాలని ఎవడైనా ఆలోచిస్తారు. ఇక ఇక్కడ కొంచెం పైకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇలా డబల్ రోడ్డు ఉంటుంది. ఇక్కడైతే 2 బళ్ళు తప్పుకుంటే ఈజీ, కానీ కిందే కొంచెం బాగాలేదు. ఇది కింద ఎంట్రన్స్ 70 కట్టించుకుంటారు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 70. కింద వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి కదా అని వీడియో ఏం తీయలేదు. ఈ ఘాట్ రోడ్ అంతా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ భయం కూడా అలాగే వస్తుంది. ఫైనల్గా ఘాట్ రోడ్ అయిపోయి నందికొట్కూరు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ కూడా హైవే వేస్తున్నారు. అసలు ఆ రోడ్డు కూడా కొంచెం బాగుంది, కొంచెం ఏమో డైవర్షన్ చేసేసి కిందకి దింపేస్తున్నారు. ఆ కిందకి దింపేసి కొన్ని ఏమో ఊళ్ళో నుంచి పంపిస్తున్నారు, కొంత ఏమో అసలు ఈ రోడ్డు బాగాలేదు. ఏం చేస్తాం, తప్పదు. ఫైనల్గా కస్టమర్ దింపేశాను. 322కి 351 కిలోమీటర్స్ వచ్చింది. కస్టమర్ మనీ ఇచ్చేసారనమాట. ఇది కస్టమర్ రోడ్డు, జాగ్రత్తగా తీసుకెళ్ళాను కస్టమర్ని. టోటల్ 5.5 hours 350 కిలోమీటర్స్. అస్సలు ఏం తినలేదు, మార్నింగ్ నుంచి టిఫిన్ చేద్దామని ఆపాను. ఈలోపు ఫోన్ చేశారు, ఇట్లా వెళ్ళాలి కర్నూలు అని. టిఫిన్ కూడా తినలేదు, వచ్చేసాను. కస్టమర్ వాళ్ళకి అర్జెంట్ కదా, అందుకే కస్టమర్ కూడా తినలేదు. హైవే ఎక్కించిన తర్వాత వాన మామూలుగా కొట్టట్లేదు అక్కడ. అప్పుడు మన సైడ్ ఏం లేదంట, అక్కడ కర్నూలులో మాత్రం మామూలుగా కొట్టలేదు వాన, పిచ్చి కొట్టుడు కొట్టేసింది. ఫైనల్గా ఘాట్ రోడ్కి వచ్చాను రిటర్న్. మళ్ళీ ఇక్కడ 70 రూపీస్, వచ్చేటప్పుడు 70, వెళ్ళేటప్పుడు 70, తప్పదు 70 చెల్లించాల్సిందే. ఘాట్ రోడ్ వచ్చేసాం. వర్షం పడింది కదా, అందుకు మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు చాలా వ్యూ బాగుంది, కానీ ఇలా ఘాట్ రోడ్డు వెళ్ళేటప్పుడు లారీలు బస్సులు అన్నీ ఎదురొస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడు ఇలా ఘాట్ రోడ్లు వెళ్ళేటప్పుడు ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని నాలాగా చేయకండి. నాకంటే తప్పక చేశాను, వ్యూస్ అందరికీ చూపిద్దామని. నేను కూడా ఒక స్టాండ్ ఒకటి కొనాలి, మంచి స్టాండ్ ఏదన్నా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఆల్రెడీ ఫోన్ హ్యాంగర్ ఒకటి ఉంది, అది కాదు, ఐ మీన్ ఫోన్ నీట్గా వీడియో తీయడానికి ఒక హ్యాంగర్ కావాలి కార్లో పెట్టుకోవడానికి. సెంటర్ మిర్రర్లో ఒకటి చూశాను, చూద్దాం ఏం జరిగిద్దాం. కొనడానికి బుక్ చేస్తాను ఒకటి. ఈ రోడ్ బాగానే ఉంది, మామూలుగా ఇది వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వెహికల్ 2 తప్పుకుంటాయి కాబట్టి ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని, ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీశాను. లేదు అనుకుంటే తీయను ఇలా నేను కూడా, ఎందుకంటే డేంజర్ కదా. ఇట్లా చాలా మెలుగులు ఉన్నాయి, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్స్. శ్రీశైలం ఘాట్ కూడా ఇలాగే ఉంటుంది, ఇంకో ఘాట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, బాగా లెఫ్ట్కి తిరగాలి. ఇక్కడ గేర్ చేంజ్ చేయాల్సి వచ్చింది, సింగిల్ హ్యాండ్తో నడుపుతున్నా కదా, గేర్ చేంజ్ చేసా. ఇలాంటి రిస్కులు ఎప్పుడు తీయకూడదు, నేను చేసినట్టు ఎవరు చేయొద్దు. పక్క హ్యాంగర్ కొనుక్కొని వీడియో తీయడం చాలా సేఫ్ అనమాట. వ్యూ చాలా బాగుంది కదా, అందుకే తీసాను. వెహికల్స్ అయితే మామూలుగా రావట్లేదు, ఆపోజిట్. చాలామంది లోకల్ ఉంటారు, వాళ్ళు ర్యాష్గా వస్తున్నారు, మిగతా వాళ్ళు కొంచెం స్లోగానే వస్తున్నారు. లోకల్ వాళ్ళు మాత్రం అసలు సైడ్ ఇవ్వట్లేదు, మీదకి వచ్చేస్తున్నారు. ఇక్కడ పాపం ఎన్న లారీ ఎవరిది ఆగిపోయింది, ఇంకా ఈ ఎన్న కష్టం అసలు దేవుడికి తెలియాలి. ఫోన్ సిగ్నల్ రాదు, కిందకి వెళ్ళాలి లేదా పైకి వెళ్ళాలి. మ్యాక్సిమం లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎవరో దొంగో ఎవరో ఏం తెలియదు కదా. తెలిసిన వాళ్ళు అయితే ఏదో చేస్తారు, లేదంటే లేదు. ఫైనల్గా డోర్నాల్ దగ్గరకు వచ్చేసాను. మార్నింగ్ నుంచి ఏం తెలియదు, అసలు బాగా నీరసంగా అయిపోయింది బాడీ. ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే చాలా కష్టం, అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు. కానీ చూసేవాళ్ళేమో వాడికి ఏముంది, ఏసీ కార్లో తిరిగేసి ఫుల్గా మనీ సంపాదిస్తున్నాడు అనుకుంటారు. అనుకున్నంత ఈజీ ఏం కాదు ఇది. ఒక్కరోజు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి అన్నీ అనుభవిస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఒక్కోరోజు టీ తాగడానికి ఉండదు, టిఫిన్ చేయడానికి ఉండదు, లంచ్ చేయడానికి ఉండదు. అన్నిటికీ సిద్ధమైతేనే ఈ ఫీల్డ్లో దిగాలి. ఫైనల్గా డోర్నాల్లో టిఫిన్ చేశాను. టిఫిన్ చేసేసి వచ్చేస్తుంటే కొంట ఉంటుంది కదా, అక్కడ ఒక 3 persons నుంచుని ఉన్నారు. ఏంటి పరిస్థితి అని అడిగాను. విజయవాడ అన్నారు. 2500 అడిగాను, వాళ్ళు 1500 అన్నారు. కుదరదు అన్నాను. ఫైనల్గా 2000కి ఎక్కించుకున్నాను. సర్వీస్ జనరల్గా చేయను, బట్ కానీ కుదిరింది కదా, మనకి ఆప్షన్ ఉన్నప్పుడు చేయడం తప్పలేదు కదా. వాళ్ళు ఇక్కడ టిఫిన్ చేస్తానంటే ఆపాను. సంతమంగళూరు అడ్డు రోడ్డు దాటగా ఫైనల్గా మన చిలకలూరుపేట హైవేకి వచ్చేసాను అనమాట.
ఎక్కించాను. టైం 9:47 అయింది. హాఫ్ ట్యాంక్కి కొంచెం తక్కువ ఉంది ఫ్యూయల్. ఇంకా చిలకలూరుపేట హైవే ఎక్కేసేసి ఫుల్గా అంటే యావరేజ్ స్పీడ్తోనే వచ్చాను అనమాట. వెళ్ళేటప్పుడు బాగా స్పీడ్ వెళ్ళా కదా, వచ్చేటప్పుడు యావరేజ్గానే వచ్చాను, 80-90. ముగ్గురు కస్టమర్లు హ్యాపీగా పడుకున్నారు. ఫైనల్గా మన విజయవాడ వారధి వైపు వచ్చేసాను. ఏదైనా ఇట్లా 350 కిలోమీటర్స్ కదా, 50 కిలోమీటర్స్ డ్రాప్కి వెళ్ళినా మన సైడ్ విజయవాడ వారధికి వచ్చేసినా, లేదా అమ్మవారి టెంపుల్ వైపు అక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసినా కానీ ఆ లైఫ్ మామూలుగా ఉండదు. ఆ థ్రిల్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కస్టమర్ని దింపేశాను. టోటల్ 389 వరకు వచ్చింది. హాఫ్ ట్యాంక్ 2 పాయింట్లు దిగిపోయింది. టైం చూడండి 10:56 అయింది. ఫ్యూయల్ మార్నింగ్ ఇదే బొంకులో ఫుల్ ట్యాంక్ చేయించాను. ఇప్పుడు అసలు ఎంత పడుతుందా అని మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను. ఈ బొంక ఎక్కడంటే ఈటీ స్ట్రీట్ ఉంటుంది కదా విజయవాడలో, దాని ఆపోజిట్ పోలీసుల బొంక అంటారు. ఇది ఫ్యూయల్ మైలేజ్ బాగా వస్తుంది. స్టేడియం, ఇది స్టేడియం పక్కనే ఉంటుంది, స్టేడియంకి ఆపోజిట్లో ఉంటుంది. టోటల్గా మన బండికి ఫ్యూయల్ ఎంత పట్టిందంటే 27.6 లీటర్స్ పట్టింది. అంటే యావరేజ్గా 28 లీటర్స్ వేసుకోండి. 686 అంటే 690. యావరేజ్గా ఈరోజు నేను వెళ్ళిన దానికి వచ్చిన మైలేజ్ ఇది 24.6, అంటే యావరేజ్గా 25 వచ్చింది అనుకోండి. కార్ ఎప్పుడైనా ఎంత మైలేజ్ వస్తుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మైలేజ్ వచ్చింది. అంటే మనం తోలే దాంట్లో కూడా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. థ్యాంక్ యూ టు ఆల్. మన క్యాబ్స్ విజయవాడ. థ్యాంక్ యూ.